నమస్తే ఫ్రెండ్స్, మీరు ఫిజిక్స్ ఆన్లైన్ వీడియో లెక్చర్స్ చూస్తున్నారు. మనము రెండు ప్రాబ్లమ్స్ చేద్దాము. వేవ్స్ అనేటువంటి కాన్సెప్ట్లో మనం ఉన్నాము. రెండు ప్రాబ్లమ్స్ చేద్దాం. ఇక్కడ ప్రాబ్లం ఉంది. ఫర్ అల్యూమినియం ద బల్క్ మాడ్యులస్ ఆఫ్ బల్క్ మాడ్యులస్ అండ్ రిజిడిటీ మాడ్యులస్ ఆర్ 7.5 into 10 to the power of 10 Newton meter square and 2.1 10 to the power of 10 Newton per meter square. Find the velocity of longitudinal wave in the medium. Density of the aluminum is 2.7 into 10 to the power of 3 kilogram per meter cube. This is the question is given. And one more question here. For a steel rod, the Young's modulus and Young's modulus of elasticity is 2.9 into 10 to the power of 11 Newton per meter square and density is 8 into 10 to the power of 3 kilogram per meter cube. Find the velocity of longitudinal wave in the steel rod. ఇక్కడ మనం గమనించినట్లయితే రెండిట్లో వెలాసిటీ ఆఫ్ లాంగిట్యూడినల్ వేవ్స్ లేదా స్పీడ్ ఆఫ్ లాంగిట్యూడినల్ వేవ్ అడుగుతున్నారు. ఫస్ట్ దాంట్లో ఏమడిగాడు, ఒక సాలిడ్ ఉన్నటువంటి ఒక రాడ్లో అడిగాడు లాంగిట్యూడినల్ వేవ్ ఇన్ ద మీడియం. అల్యూమినియం రాడ్లో మనకు అడిగారు. రెండోది వచ్చేసి స్టీల్ రాడ్లో అడుగుతున్నాడు. సో మనకు లాంగిట్యూడినల్ వేవ్కి సంబంధించినటువంటి స్పీడ్ ఆఫ్ లాంగిట్యూడినల్ వేవ్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్ మనకు తెలియాల్సి ఉంటుంది. సో ఆ కాన్సెప్ట్ తెలుసుకొని మళ్ళీ మనం ఈ ప్రాబ్లమ్స్ చేద్దాము. సో ఈరోజు మన కాన్సెప్ట్ వచ్చేసి స్పీడ్ ఆఫ్ లాంగిట్యూడినల్ వేవ్ కనుక్కొని దాని మీద కొన్ని చిన్న ప్రాబ్లమ్స్ చేద్దాం. స్పీడ్ ఆఫ్ లాంగిట్యూడినల్ వేవ్. స్పీడ్ ఆఫ్ లాంగిట్యూడినల్ వేవ్ ఇన్ ఏ లిక్విడ్ ఆర్ గ్యాస్లో కానీ లిక్విడ్లో కానీ మనం లాంగిట్యూడినల్ వేవ్ యొక్క స్పీడ్ కనుక్కోవాలంటే, సో ఇన్ ద ఎక్స్పెరిమెంటల్ వ్యూ ద స్పీడ్ ఆఫ్ లాంగిట్యూడినల్ వేవ్ ఇన్ గ్యాస్ ఆర్ లిక్విడ్ దే ఆర్ డిపెండింగ్ ఆన్ ద టూ పారామీటర్స్. One is the volume elasticity. Volume elasticity is nothing but it is the bulk modulus. Bulk modulus అంటాం దీనికి ఉన్నటువంటి వచ్చేసి bulk modulus. బల్క్ మాడ్యులస్కి ఉన్నటువంటి ఇంకొక నొటేషన్ సింబల్ ఏమిటి, కే అనేటువంటి సింబల్తో మనం బల్క్ మాడ్యులస్ చూపిస్తాం. అనదర్ వన్ దే ఆర్ డిపెండింగ్ ఆన్ ద డెన్సిటీ ఆఫ్ ది ఫ్లూయిడ్ యొక్క డెన్సిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. డెన్సిటీ జనరల్గా మనం డి అనే అక్షరంతో కానీ రో అనే అక్షరంతో కానీ సూచిస్తాం. సో ఎక్స్పెరిమెంట్ రిజల్ట్స్ ఈస్ దే ఆర్ షోయింగ్ దట్ ద వాల్యూ ఆఫ్ దీస్ కే అండ్ డి ఎలా డిపెండ్ అవుతున్నాయి, స్పీడ్ ఆర్ వెలాసిటీ. స్పీడ్ లేదా వెలాసిటీ బోత్ ఆర్ సేమ్. సో స్కేలర్ అనేటువంటి స్కేలర్ క్వాంటిటీ, వెలాసిటీ వెక్టార్ క్వాంటిటీ. సో దే ఆర్ డిపెండింగ్ ఆన్ వి ఈజ్ డిపెండింగ్ ఆన్ ఎలా డిపెండ్ అవుతుందయ్యా అంటే, సో కే బై రో మీద డిపెండ్ అవుతుంది. దిస్ ఈజ్ నాట్ దే ఆర్ వెలాసిటీ మీద ఇలా డిపెండ్ అవుతుంది, కే మీద డిపెండ్ అవుతుంది విత్ స్క్వేర్ రూట్తో డిపెండ్ అవుతుంది. So then V is a proportionality constant. Remove cheste C dash is the proportionality constant K by rho under root of K by rho. K is the bulk modulus, rho is the density. C dash value ni experimental ga Q cheste dani yokka value అనేటువంటిది 1 గా రావడం జరిగింది. Then final value for the speed of velocity longitudinal wave in a liquid or gas is equal to C is equal to under root of K by rho. This is the formula. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, మనము ఈ ఫార్ములా దేనికి వాడాలి, స్పీడ్ ఆఫ్ లాంగిట్యూడినల్ వేవ్ స్పీడ్ ఆఫ్ లాంగిట్యూడినల్ వేవ్ ఇన్ ఏ లిక్విడ్ ఆర్ గ్యాస్లో కానీ లిక్విడ్లో కానీ మనకి ఏదైనా ప్రాబ్లం ఇస్తే మనకి ఏమేమి తెలియాలి, ఒకటి బల్క్ మాడ్యులస్ తెలియాలి, రెండోది వచ్చేసి ఆ మీడియం యొక్క డెన్సిటీ తెలియాల్సి ఉంటుంది. కానీ మనకు ప్రాబ్లం 1 కానీ ప్రాబ్లం 2 కానీ ఈ ఫార్ములా బేస్ మీద లేదు. సో ఇంకాస్త ముందుకు వెళ్దాం మనం కాన్సెప్ట్ను. స్పీడ్ ఆఫ్ లాంగిట్యూడినల్ వేవ్ ఇన్ సాలిడ్లో మనము లాంగిట్యూడినల్ వేవ్ ప్రాపగేట్ అవుతుంటే దే ఆర్ డిపెండింగ్ ఆన్ 3 పారామీటర్స్. 3 ముఖ్యమైనటువంటి పారామీటర్స్ ఉన్నాయి. ఎక్స్పెరిమెంట్ రిజల్ట్స్. సో ఫస్ట్ వన్ దే ఆర్ ద డిపెండింగ్ ఆన్ బల్క్ మాడ్యులస్ ఈజ్ నథింగ్ బట్ రిజిడిటీ మాడ్యులస్, దే ఆర్ ద కే అనేటువంటి బల్క్ మాడ్యులస్. అండ్ వన్, సో బల్క్ మాడ్యులస్ అనేటువంటిది కే అనేటువంటి వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది. నొటేషన్ ఆఫ్ బల్క్ మాడ్యులస్ ఈజ్ ద కే. Second one is the rigidity modulus. Rigidity modulus notation enti? Rigidity modulus notation is the neta. Neta is the notation for the rigidity modulus. Another one is the density. Density is the d or rho. So experimental ga em manaku values అనేటువంటి ఇస్తున్నాయి అంటే the speed is directly proportional to under root of very important formula k into 4/3 into neta divided by d. చూడండి, ఇది కాస్త కాంప్లికేటెడ్ గా ఉంటుంది. ఈ ఫార్ములాను కాస్త గుర్తుపెట్టుకోవాలి. అండర్ రూట్ ఆఫ్ కే ప్లస్ 4/3 నీటా డివైడెడ్ బై డి స్పీడ్ ఆఫ్ లాంగిట్యూడినల్ వేవ్ ఇన్ ఏ సాలిడ్. ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, సాలిడ్
it should not be having the solid rod. Rod గా ఉండాల్సిన పని లేదు. సాలిడ్ రాడ్ కి అనదర్ ఫార్ములా ఇస్ దేర్, వీ నీడ్ టు యూజ్ దట్ ఫార్ములా. ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోండి, హియర్ ద ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ ఈజ్ రిమూవింగ్, సి డాష్ ఇస్ ద అనదర్ పారామీటర్, దట్ ఈస్ ద ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్, కే ప్లస్ 4/3 నీటా డివైడెడ్ బై డి. ఇప్పుడు సాలిడ్ అనేటువంటిది రాడ్గా లేనప్పుడు మాత్రమే ఈ ఫార్ములాను మనం వాడాలి. ఇక్కడ సి డాష్ అనేటువంటి ప్రపోర్షనాలిటీ కంటే ఎక్స్పెరిమెంటలీ దిస్ వాల్యూ ఇస్ ఐడెంటిఫైడ్ దట్ దిస్ వాల్యూ ఇస్ 1. అన్నిటికీ 1 వస్తుంది కదా, ఇంకా 1 అంటే కొన్ని ప్రాబ్లమ్స్ లో ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ కి పర్టికులర్ వాల్యూ ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్ గా చాలా ఉన్నాయి మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే. సో కే ప్లస్ 4/3 ఇంటూ నీటా డివైడెడ్ బై డి, దిస్ ఇస్ ద ఫార్ములా. ఈ ఫార్ములా దేనికి వాడాలి? స్పీడ్ ఆఫ్ లాంగిట్యూడినల్ వేవ్ ఇన్ సాలిడ్ అదర్ దాన్ ద సాలిడ్ మెటీరియల్, అదర్ దాన్ లైక్ ఏ రాడ్ గా ఉండకూడదు. సో ఇక్కడ రాస్తాను, దిస్ ఇస్ ద ఫార్ములా ఫర్ స్పీడ్ ఆఫ్ లాంగిట్యూడినల్ వేవ్, speed of longitudinal wave in a solid. Solid ఎలా ఉండాలి? అదర్ దాన్ రాడ్ టైప్ లో ఉండకూడదు. ఇది రాడ్ టైప్ లో ఉంటే ఈ ఫార్ములా యూజ్ చేయకూడదు. ఇందులో మనం 4k ప్లస్ అంటే ఏంటి, k అనేటువంటిది బల్క్ మాడ్యులస్ కావాలి మనకు, స్పీడ్ ఆఫ్ లాంగిట్యూడినల్ వేవ్ సాలిడ్ కావాలంటే నీటా అనేటువంటిది రిజిడిటీ మాడ్యులస్ కావాలి, d అనేటువంటిది డెన్సిటీ కావాలి. ఒకసారి ప్రాబ్లం దగ్గరికి వెళ్దాము. ప్రాబ్లమ్స్ ఏమి ఉన్నాయో ఒకసారి. ప్రాబ్లం నెంబర్ 1 చూడండి ఏం చెప్తుంది. ద అల్యూమినియం రాడ్ బల్క్ మాడ్యులస్ ఇచ్చారు, అలాగే చూడండి ద అల్యూమినియం బల్క్ మాడ్యులస్ ఇచ్చాడు, ద మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ ఇచ్చాడు. బల్క్ మాడ్యులస్ ఈజ్ ఈక్వల్ టు k, మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ ఈజ్ ఈక్వల్ టు నీటా, అండ్ ద డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు d ఇచ్చాడు. సో ఏ ఫార్ములా యూజ్ చేసి కనుక్కోవచ్చు? మనం ఉపయోగించినటువంటి ఇప్పుడే డిరైవ్ చేసినటువంటి ఈ ఫార్ములా ఉపయోగించవచ్చు. కానీ రెండో ప్రాబ్లం చేయాలంటే మాత్రం మనం ఇంకాస్త ముందుకు వెళ్ళాలి, ఇంకాస్త కాన్సెప్ట్ తీసుకుందాం. నెక్స్ట్ కాన్సెప్ట్, స్పీడ్ ఆఫ్ లాంగిట్యూడినల్ వేవ్ ఇన్ ఏ సాలిడ్ రాడ్. సో సాలిడ్ అనేటువంటిది రాడ్ షేప్ లో ఉన్నట్లయితే ప్రీవియస్ ఫార్ములా మనం యూజ్ చేసేదానికి లేదు అని చెప్పాను, ఆ స్పెషల్ కండిషన్ ఇది. సో రాడ్ అనేటువంటిది ఇప్పుడు సాలిడ్ అనేటువంటిది ఇప్పుడు రాడ్ షేప్ లో ఉందనుకోండి, అప్పుడు మనకు లాంగిట్యూడినల్ వేవ్ ప్రాపగేట్ అవుతుంటే అప్పుడు మనం స్పీడ్ ఆఫ్ లాంగిట్యూడినల్ వేవ్ దే ఆర్ డిపెండింగ్ ఆన్ ద 2 పారామీటర్స్. ఇంతకు ముందు ప్రీవియస్ కేసులో 3 పారామీటర్స్ మీద డిపెండ్ అవుతుంది. ఫస్ట్ వన్ ఇస్ ద బల్క్ మాడ్యులస్, సెకండ్ వన్ ఇస్ ద రిజిడిటీ మాడ్యులస్, థర్డ్ వన్ ఇస్ ద డెన్సిటీ. బట్ స్పీడ్ ఆఫ్ లాంగిట్యూడినల్ వేవ్ విచ్ ఇస్ ప్రాపగేటింగ్ త్రూ ద రాడ్ గుండా వెళ్తున్నట్లయితే దే ఆర్ డిపెండింగ్ ఓన్లీ 2 పారామీటర్స్. వన్ ఇస్ ద యంగ్స్ మాడ్యులస్, యంగ్స్ నోటేషన్ ఏంటి? y ఇస్ ద యంగ్స్ మాడ్యులస్. సెకండ్ వన్ ఇస్ ద డెన్సిటీ d మీద డిపెండ్ అవుతుంది అనమాట. సో ఎలా డిపెండ్ అవుతున్నాయి ఎక్స్పెరిమెంటల్ గా ప్రూవ్ చేసినట్లయితే, ద స్పీడ్ ఆఫ్ లాంగిట్యూడినల్ వేవ్ విచ్ ఇస్ ప్రాపగేటింగ్ త్రూ ద రాడ్ v is directly proportional to under root of y by rho or y by d. ఇక్కడ మనం v ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ తీసేసినట్లయితే v ఈజ్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ c డాష్ ఇంటూ y బై d. ఇక్కడ c డాష్ వాల్యూ ఇక్కడ కూడా c అనేటువంటిది ఎక్స్పెరిమెంటల్ గా ప్రూవ్ చేశారు, దాని వాల్యూ వచ్చేసి 1. సో ఫైనల్ గా మనం ఏం ఫార్ములా రావచ్చు? స్పీడ్ ఆఫ్ లాంగిట్యూడినల్ వేవ్ త్రూ ద మీడియం. సో స్పీడ్ ఆఫ్ లాంగిట్యూడినల్ వేవ్ విచ్ ఈస్ ప్రాపగేటింగ్ త్రూ ద రాడ్ ఈజ్ ఈక్వల్ టు v ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ y బై d రూపంలో రావడం జరిగింది. అంటే ఈ ఫార్ములాను మనం వాడితే ఈ ఏదైనటువంటి వేవ్ అనేటువంటిది రాడ్ గుండా ప్రాపగేట్ అవుతుంది అనుకోండి, ఎనీ రాడ్ సాలిడ్ రాడ్ గుండా ప్రాపగేట్ అవుతుంది అనుకోండి, అప్పుడు మనం యూజ్ చేయాల్సినటువంటి ఫార్ములా ఏంటి? అండర్ రూట్ ఆఫ్ యంగ్స్ మాడ్ y బై d. y అంటే ఏంటి? యంగ్స్ మాడ్యులస్, d అంటే డెన్సిటీ ఆఫ్ ది మెటీరియల్. ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్ దగ్గరికి వద్దాం. ప్రాబ్లం నెంబర్ 1, ద అల్యూమినియం బల్క్ మాడ్యులస్ అండ్ మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ and density modulus of rigidity values the velocity of longitudinal wave in the medium. ఇక్కడ మీడియం అనేటువంటిది సాలిడ్ అనేది మనకు నోటేషన్ జరుగుతుంది, బట్ దే ఆర్ నాట్ సేయింగ్ దట్ దట్ ఈస్ నాట్ ఏ రాడ్ అనేది మనకు నోటేషన్ ఇవ్వలేదు. అప్పుడు స్పీడ్ త్రూ ద మీడియం, సాలిడ్ మీడియం లాంగిట్యూడినల్ వేవ్ ఫార్ములా ఏంటి? v is equal to square root of ఏంటి ఫార్ములా? k plus 4/3 into నీటా divided by d. దిస్ ఇస్ ద ఫార్ములా. సబ్స్టిట్యూట్ చేయండి, k వాల్యూ ఇచ్చినటువంటి వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, నీటా వాల్యూస్ ఇచ్చే సబ్స్టిట్యూట్ చేయండి, d వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, ఆన్సర్ ఎంత రావాలి మీరు ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి. ఆన్సర్ ఎంత రావాలో ఒకసారి ఇక్కడ ఆన్సర్ రాస్తాను, మీరు ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి. 6.18 into 10⁻13 మీటర్ పర్ సెకండ్, ఇది మనకు రావాల్సినటువంటి ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం దగ్గరికి వెళ్దాం. ఫర్ ఏ స్టీల్ రాడ్ ద యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఈజ్
యంగ్స్ మాడ్యులస్ యొక్క ఫార్ములా ఏంటి? యంగ్స్ మాడ్యులస్ నోటేషన్ ఏంటి? y వాల్యూ ఇచ్చేసాడు, SI సిస్టంలోని డెన్సిటీ ఇచ్చాడు d, ద వెలాసిటీ ఆఫ్ లాంగిట్యూడనల్ వేవ్ ఇన్ ద స్టీల్ రాడ్ స్పెసిఫై చేశాడు. చూడండి ఇక్కడ స్టీల్ రాడ్ కు మనం వెలాసిటీకి లేదా స్పీడ్ కి ఫార్ములా ఏంటి? v √y/d సబ్స్టిట్యూట్ చేయండి. y వాల్యూ ఎంత? 2.9 × 10⁻11 న్యూటన్ పర్ మీటర్, కిలోగ్రామ్ పర్ డెన్సిటీ 8 × 10⁻3 కిలోగ్రామ్ పర్ మీటర్. అన్ని SI సిస్టంలో ఉన్నాయో లేదా చెక్ చేసుకొని సబ్స్టిట్యూట్ చేయండి. ఆన్సర్ రావాలి, మీరు ఒకసారి వెరిఫై చేసుకోండి. ఎంత రావాల్సి ఉంటుందో ఈ ఆన్సర్ అంటే 6.02 × 10⁻3 మీటర్ పర్ సెకండ్ ఇంత రావాల్సి ఉంటుంది. దిస్ ఇస్ ద వాల్యూ ఫర్ ది స్పీడ్ ఆఫ్ ది ఈ ప్రాబ్లంకి సంబంధించింది. సో ఈ విధంగా మనకు లాంగిట్యూడనల్ వేవ్ ఈ యొక్క మీడియం గుండా ప్రాపగేట్ అవుతున్నప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఫార్ములా, ఫస్ట్ వన్ లిక్విడ్ గ్యాసెస్ కు ఉన్నటువంటిది v = k/√of డెన్సిటీ. సో k అనేటువంటిది ఏంటి? బల్క్ మాడ్యులస్. సో రెండో దానికి వచ్చేసి స్పీడ్ ఆఫ్ సాలిడ్ గుండా వెళ్తున్నట్లయితే k + 4/3 నీటా /d. అలాగే ఒకవేళ రాడ్ గుండా వెళ్తున్నట్లయితే ay/d. అన్ని ఒకసారి ప్రాబ్లమ్స్ మొత్తం ఫార్ములాస్ అన్ని ఒకసారి రాస్తున్నాను. వెలాసిటీ విచ్ ఈస్ ప్రాపగేటింగ్ త్రూ ద మీడియం దట్ ఈస్ హ్యావింగ్ లిక్విడ్ ఆర్ గ్యాస్ కానీ లిక్విడ్ కానీ గుండా వెళ్తుంది అనుకోండి, అప్పుడు మనం చేయాల్సినటువంటి ఫార్ములా ఏంటి? సో దట్ ఈజ్ ఈక్వల్ టు k/d. దేంట్లో ఇది లిక్విడ్ ఆర్ గ్యాస్. సో నెక్స్ట్ v = √k + 4/3 నీటా /d. దేని గుండా వెళ్తాలి? ఇది సాలిడ్ గుండా వెళ్ళాల్సి ఉంటుంది. అదర్ దాన్ రాడ్ రూపంలో ఉండకూడదు ఇది. సో v = √y/d ఎలా ఉండాలి? సాలిడ్ రాడ్ లో ఉండాల్సి ఉంటుంది. వీటన్నిటికీ దేనికి ఫార్ములాలు ఇవి? స్పీడ్ ఆఫ్ లాంగిట్యూడనల్ వేవ్ కు సంబంధించినటువంటి స్పీడ్ కు ఫార్ములాస్. సో ఇది మనకు ఉన్నటువంటి కాన్సెప్ట్. థ్యాంక్ యూ.